మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. సూర్యప్రకాష్ రెడ్డి. పాత భాషలో మయూర్లాడ్జ్ ఎదురుగా నా షాప్ బ్యాంకింగ్ పాయింట్ ఉంది, యూనియన్ బ్యాంక్ బీసీ పాయింట్, అలాగే ఎయిర్టెల్ బ్యాంకు డిస్ట్రిబ్యూటర్ నేనే ఇక్కడ. నేను రోజు మాదిరిగా ఈ రోజు కూడా 1:30కి భోజనానికి వెళ్ళిపోయాను. భోజనానికి వెళ్ళిన తర్వాత నాకు అరౌండ్ రెండు మధ్యలో ఫోన్ చేశారు ఒక యూపీ వాళ్ళు. ఫోన్ చేసి మీకు డబ్బులు వేయాలి, మేము వస్తారా మీరు అంటే, నేను ఫోన్ చేస్తున్నా ఒక 20 నిమిషాల దాకా వస్తానని చెప్పాను వాళ్ళకి. వారు అంతలోపు నేను వచ్చే లోపల లేరు ఇక్కడ. నేను వచ్చి షాప్ వచ్చి చూస్తే షట్టర్ ఓపెన్, అది డోర్ లాక్ వేసిన స్టీల్ది, ఆ లాక్ ఓపెన్ చేశారు. నేను వచ్చి రాగానే దాన్ని చూసుకుంటే ఎదురు భాగాలను అడిగాను, ఎవరబ్బా డోర్ దొబ్బారు, ఎవరు చూడలేదా మీరు అంటే, మేమేం చూడలేదు రెడీ అని చెప్పాను అందరూ. లోపలికి వెళ్ళి కౌంటర్ ఓపెన్ చేసి కౌంటర్లోకి పగలగొట్టేశారు దాన్ని మొత్తం. అందులో ఉన్న అరౌండ్ 195-2 lakhs దాకా అమౌంట్ ఉండింది. బ్యాంక్ సాల్డే అని చెప్పి మరి బ్యాంక్ ట్రాన్సాక్షన్ అమౌంట్స్ మాది ఇక్కడ అంతా. అమౌంట్ అందుకోసం అది అలా పెట్టుకోవాల్సి వచ్చింది. ఎదురు షాప్స్ అన్ని క్లోజే ఉన్నాయి ఈరోజు, కనుమ పండుగ ఉన్నందువల్ల. వాళ్ళు ఎదురు లాడ్జ్ వాళ్ళని అడిగితే, నేను ఒక బ్లాక్ స్కార్పియో వచ్చింది కొత్తది, దానికి ఆర్జే అని చెప్పి రాజస్థాన్ బండి అన్నారు. అందులో 3 వచ్చారు. అందులో డ్రైవర్ వచ్చేసి రెడ్ కలర్ టీ-షర్ట్ వేసుకున్నారని చెప్పి చెప్తున్నారు చూసిన వాళ్ళు అయితే. నాకు ఫోన్ చేసిన వాళ్ళు తిరిగి నేను ఫోన్ చేస్తే, లేదా మాకు అవసరం లేదని చెప్పి వెళ్ళిపోతున్నాం చెప్పి అన్నారు. తిరిగి ఆ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు రిప్లై ఇవ్వట్లేదు. నేను వెంటనే డైల్ 100కి ఫోన్ చేసి చెప్పాను. వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చారు. వచ్చి చూసుకొని మొత్తం ఐబీ పార్టీ వాళ్ళు మళ్ళీ ఈవినింగ్ 5 అట్లా వస్తాము, వచ్చి అప్పుడు చెప్తామని చెప్పి అన్నారు వాళ్ళు. ఇలాగేది సూర్యప్రకాష్ రెడ్డి. పాత భాషలో మయూర్లాడ్జ్ ఎదురుగా నా షాప్ బ్యాంకింగ్ పాయింట్ ఉంది, యూనియన్ బ్యాంక్ బీసీ పాయింట్, అలాగే ఎయిర్టెల్ బ్యాంకు డిస్ట్రిబ్యూటర్ నేనే ఇక్కడ. నేను రోజు మాదిరిగా ఈ రోజు కూడా 1:30కి భోజనానికి వెళ్ళిపోయాను. భోజనానికి వెళ్ళిన తర్వాత నాకు అరౌండ్ రెండు మధ్యలో ఫోన్ చేశారు ఒక యూపీ వాళ్ళు. ఫోన్ చేసి మీకు డబ్బులు వేయాలి, మేము వస్తారా మీరు అంటే, నేను ఫోన్ చేస్తున్నా ఒక 20 నిమిషాల దాకా వస్తానని చెప్పాను వాళ్ళకి. వారు అంతలోపు నేను వచ్చే లోపల లేరు ఇక్కడ. నేను వచ్చి షాప్ వచ్చి చూస్తే షట్టర్ ఓపెన్, అది డోర్ లాక్ వేసిన స్టీల్ది, ఆ లాక్ ఓపెన్ చేశారు. నేను వచ్చి రాగానే దాన్ని చూసుకుంటే ఎదురు భాగాలను అడిగాను, ఎవరబ్బా డోర్ దొబ్బారు, ఎవరు చూడలేదా మీరు అంటే, మేమేం చూడలేదు రెడీ అని చెప్పాను అందరూ. లోపలికి వెళ్ళి కౌంటర్ ఓపెన్ చేసి కౌంటర్లోకి పగలగొట్టేశారు దాన్ని మొత్తం. అందులో ఉన్న అరౌండ్ 195-2 lakhs దాకా అమౌంట్ ఉండింది. బ్యాంక్ సాల్డే అని చెప్పి మరి బ్యాంక్ ట్రాన్సాక్షన్ అమౌంట్స్ మాది ఇక్కడ అంతా. అమౌంట్ అందుకోసం అది అలా పెట్టుకోవాల్సి వచ్చింది. ఎదురు షాప్స్ అన్ని క్లోజే ఉన్నాయి ఈరోజు, కనుమ పండుగ ఉన్నందువల్ల. వాళ్ళు ఎదురు లాడ్జ్ వాళ్ళని అడిగితే, నేను ఒక బ్లాక్ స్కార్పియో వచ్చింది కొత్తది, దానికి ఆర్జే అని చెప్పి రాజస్థాన్ బండి అన్నారు. అందులో 3 వచ్చారు. అందులో డ్రైవర్ వచ్చేసి రెడ్ కలర్ టీ-షర్ట్ వేసుకున్నారని చెప్పి చెప్తున్నారు చూసిన వాళ్ళు అయితే. నాకు ఫోన్ చేసిన వాళ్ళు తిరిగి నేను ఫోన్ చేస్తే, లేదా మాకు అవసరం లేదని చెప్పి వెళ్ళిపోతున్నాం చెప్పి అన్నారు. తిరిగి ఆ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు రిప్లై ఇవ్వట్లేదు. నేను వెంటనే డైల్ 100కి ఫోన్ చేసి చెప్పాను. వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చారు. వచ్చి చూసుకొని మొత్తం ఐబీ పార్టీ వాళ్ళు మళ్ళీ ఈవినింగ్ 5 అట్లా వస్తాము, వచ్చి అప్పుడు చెప్తామని చెప్పి అన్నారు వాళ్ళు. ఇలాగేది